మాయాకోటను వేసుకుని రాజు ఉన్న కోట దగ్గరకు వెళతాడు. కానీ భటులు అతన్ని గేటు దగ్గరే ఆపేస్తారు. అప్పుడు ఈ వ్యక్తి నేను రాజుగారికి గుండు తీయడానికి వచ్చాను, నన్ను లోపలికి పంపించండి అని అడగగానే భటులు అతన్ని ఎత్తుకుని వెళ్లి రాజు దగ్గరకు పడేస్తారు. ఇంకా భటులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. రాజు అతనికి కత్తినిచ్చి గుండుని గీయమంటాడు. ఇంకా ఈ ముసలి వ్యక్తి రాజుకి గుండుని నీటిగా గీస్తాడు. ఇంకా రాజు నువ్వు గుండును బాగా గీశావు, నీకు కావాల్సిన బంగారు ఆ పెట్టెలో ఉంది, వెళ్లి తీసుకొని అంటాడు. అలా ఇతను తెలివితో నాకు ఇంత బంగారు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని అనగానే రాజు కకృతి పడి అక్కడ నిజంగానే బంగారు ఉందేమో అని వెళ్లి తొంగి చూస్తాడు. వెంటనే ఈ ముసలి వ్యక్తి ఆ రాజును బావిలోకి తోసేస్తాడు. ఇంకా రాజు ఆ ముసలి వ్యక్తి గడ్డాన్ని పట్టుకుని ఉంటాడు. ఇతను తెలివితో తను వేసుకున్న మాయాకోటను విడిచేస్తాడు. అతను ముసలివాడి నుంచి ఒక యువకుడిలా మారిపోతాడు. రాజు బావిలోకి పడిపోతాడు. ఇంకా రాజు యముడి దగ్గరకు బుకింగ్ చేసుకుని మరీ వెళ్లిపోయాడు. తరువాత ఆ పిల్లవాడు కోటును రివర్స్ వేసుకుని ఒక చిన్న పిల్లాడిలా బయటకు వస్తాడు. అలా అతను మాయాకోటను విడిచేసి తన రూపంలోకి మారి వెళ్లి వాళ్ళ అమ్మను కలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి వారు ఎప్పుడూ సంతోషముగానే ఉంటారు.